అదిగో అక్కడున్నారు మా చిన్న పిన్ని. పిన్ని, ఇక్కడికి రండి ప్లీజ్. ఈరోజు తప్పించుకునే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద గొడవే జరగబోతోంది. ఆన వచ్చిందా ఇక్కడికి? ఇంత రిస్క్ తీసుకుని ఇక్కడికి వచ్చింది కేవలం మిస్టిక్ ఇచ్చిన మాట కోసమే. నోరు మూసుకోకోకన్. అహన గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోకండి. ప్లీజ్ పాప మనసు బాధ పెట్టకండి. మీరు ప్రామిస్ చేశారు, ఇలా పారిపోతూ వెళ్ళకండి. మీరు ఏ తప్పు చేయలేదు. వాలంటీర్ ప్లీజ్ వాడిని స్టేజ్ వరకు తీసుకురండి. చూడండి, నేను ఇక్కడే ఉంటాను. నేను స్టేజ్ మీదకు రాలేను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మ్యామ్ వినండి ప్లీజ్. కాదు మ్యామ్, పదండి ప్లీజ్. చూడండి, ఆమె గౌరవాన్ని నిలబెట్టండి. ప్లీజ్ పదండి. ప్లీజ్ మీరు నా మాట అర్థం చేసుకోండి. నేను స్టేజ్ మీదకి రాలేను. అరే మ్యామ్ పదండి, అందరూ ఇంతగా అడుగుతున్నారు కదా, రండి ప్లీజ్. మీరు మీ ముఖాన్ని ఇలా ఎందుకు దాచుకున్నారు మ్యామ్? మీ వల్ల నీలాంజన ఇంత బాగా పర్ఫామ్ చేసింది. మీరు మొత్తం కుటుంబ గౌరవాన్ని పెంచారు. మీరు ఈ విధంగా ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. ప్లీజ్ మీ ముసుగు తీయండి మ్యామ్. ఈరోజు ఈ ప్రైజ్కి అసలైన అర్హురాలు మా పిన్ని. నాకు తెలీదు నేను ఇక ముందు డాన్స్ చేయగలనో లేదో. నేను మా పిన్నికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రైజ్ నేను కేవలం మీ వల్లే గెలిచాను. జడ్జెస్తో పాటు నేను మా పిన్ని ఆశీర్వాదం కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అహన గారు, మా ప్రేక్షకులకు మీరు ప్లీజ్ ఏదైనా చెప్పండి. మేడం, నేనేం చెప్పాలి? అహన గారు ప్లీజ్. నేను స్వయంగా ఒక డాన్సర్ అవ్వాలనుకున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఇక్కడ అత్తగారింట్లో ఈమెని కలిశాను. తనలో నన్ను నేను చూసుకున్నాను. కొన్ని స్టెప్స్ తప్పుగా వేస్తుంది. నేను తనకి హెల్ప్ చేస్తే తను చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నా కలలు నెరవేరలేదు. తన కలలైనా నెరవేరాలని ఆశపడ్డాను. ఆ తర్వాత తను నన్ను పట్టుబట్టింది, మీరు కూడా ఫంక్షన్కి రావాలని. లేకపోతే నేను సరిగ్గా డాన్స్ చేయలేనని చెప్పింది. మా అత్తగారింటి వాళ్ళు నన్ను ఇక్కడికి రానివ్వలేదు. కానీ నేను కూడా తనకి ప్రామిస్ చేశాను. అందుకే అది నిలబెట్టుకోవడానికి వచ్చాను. అక్కడ చుట్టుపక్కల ఎవరికీ తెలియకుండా మొహం దాచుకుని తన పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. తన డాన్స్ అయిపోగానే వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పుడే. కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. ప్రైజ్ ఇచ్చాక వెళ్దామని ఆగాను.
నేను ఇక్కడ మా అత్తగారింటి వాళ్లకు క్షమించమని కోరుతున్నా. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ఇవాళ మిస్టి నాది ఇంకా మన కుటుంబం యొక్క అందరి తల ఎత్తుకునేలా చేసింది. నేను ఈరోజు ఇక్కడికి నా కోసం రాలేదు, కేవలం మిస్టి కోసమే వచ్చాను. ఇప్పుడు మీకు దీనివల్ల నా మీద కోపం ఉంటే చూపించచ్చు, కానీ ప్లీజ్ మిస్టీని ఏమీ అనకండి. నాకు తెలిసినంత వరకు మా అత్తగారింట్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి బహుమతులు గెలుచుకుని మా ఇంటి వాళ్ళ తలెత్తుకునేలా చేయలేదు. వారి గౌరవాన్ని పెంచలేకపోయాను. మిస్టీకి ప్రేమను పంచండి. మరి మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి. అంతే, ఇదే చెప్పాలనుకున్నా. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.